హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు దావరి అకాడమీ. ఈ వీడియోలో మనము ఒక డౌట్ అయితే వచ్చింది. చాలా మంది కామెంట్స్లో అయితే అడగటం జరుగుతుంది. సార్, వచ్చిన సీట్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చా? చేసుకుంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఫీజు ఏ విధంగా రిఫండ్ వస్తుంది? ఫీజు ఏమన్నా రిఫండ్ ఉందా? సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు అని అడగటం జరుగుతుంది. దీనిలోనే మనకి వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లోనే ఉంది. ఆ విషయం కూడా మనం ఒకసారి చూద్దాము. ఈ ఫీజు మనకి సీట్ క్యాన్సిల్ అంటే నా సలహా ఏంటంటే, ఎవరైతే సపోజు మీకు మంచి కాలేజ్ రాలేదు, సపోజ్ ఎవరికైతే పెద్ద ర్యాంక్ వచ్చి మంచి కాలేజ్ రాలేదు, ఎవరైతే రెడీ టు గో ఫర్ మేనేజ్మెంట్ సీట్, క్యాడ్ బి సీట్స్ ఉంటాయమ్మా. టాప్ 20 కాలేజెస్లో, టాప్ 10 కాలేజీలో క్యాడ్ బి సీట్స్ ఉంటాయి. అవి వెళ్ళాలని ఉద్దేశం ఉండేవాళ్ళు అయితే ఈరోజైతే ఫీజు పే చేయొద్దమ్మా. మీరు ఫీజు పే చేయొద్దు. ఎందుకంటే ఆ ఫీజు పేమెంట్ రావడానికి మళ్ళీ వాళ్ళు కొంత ఫుల్ ఇవ్వచ్చు, మనకి 50% ఇవ్వచ్చు, 100% ఇవ్వచ్చు. మనకి ఎంత ఇస్తారో అయితే మనకు తెలియదు. అది గవర్నమెంట్ కన్వీనర్ యొక్క గవర్నమెంట్ డెసిషన్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. మీరు కానీ సపోజు మీకు ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు కానీ మంచి సీటు రాలేదంటే కొద్దిగా మనీ కట్టుకునే స్తోమత ఉన్నవాళ్ళు, మనీ ఎవరైతే కట్టుకుని, అందరికీ ఉండకపోవచ్చు, కొంతమంది మనీ కట్టుకుని నేను మంచి కాలేజీలో వెళ్ళాలి సార్, బీవీఆర్ ఐటీ ఉమెన్, ఇట్లా బీవీఆర్ ఐటీ, ఏఆర్ఐ మంచి కాలేజీలకు వెళ్ళాలి, అక్కడ కేటగిరీ బి, ఎందుకంటే 30% సీట్స్ అయితే ఉన్నాయమ్మా. కేటగిరీ బిలో మనకి 30% సీట్స్ అయితే ఉండటం జరిగింది. 30% సీట్స్ కేటగిరీ బి సీట్స్ ఉంటాయి, క్యాడ్ బి సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా 70% కన్వీనర్ సీట్స్ ఉన్నాయి. ఈ క్యాడ్ బిలో 30% సీట్లు మంచి సీట్స్ కావాలనుకున్న వెళ్ళొచ్చు. అలాంటి వాళ్ళు అయితే ఈ ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి మంచి సీటు రాకపోతే వెళ్ళవద్దు. నా సలహా అయితే వెళ్ళవద్దు. ఒకసారి సీట్ క్యాన్సిల్ చేసామనుకోండి, మీకు సీట్ క్యాన్సిల్ చేసిన తర్వాత సీటు మీరు క్యాన్సిల్ చేశారనుకోండి, సీట్ క్యాన్సిల్ చేస్తే మీరు సెకండ్ రౌండ్కి నాట్ ఎలిజిబుల్. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్కి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్కి మీరు నాట్ ఎలిజిబుల్. ఆ విధంగా అయితే చేయొద్దు. సీట్ అయితే క్యాన్సిల్ చేయొద్దు. సీట్ అలాగే ఉంచండి. అలాగే ఉంచితే ఏమైంది, ఆటోమేటిక్గా అది క్యాన్సిల్ అయిపోద్ది. డోంట్ పే ఎనీ ఫీజు పే చేయొద్దు. ఎవరైతే మేనేజ్మెంట్ కేటగిరీ డోంట్ పే ఎనీ ఫీజు అయితే నేను పేరెంట్స్కి ఒకటే చెప్తున్నాను, ఫీజు అయితే కట్టమాకండి, క్యాన్సిల్ చేయదు సీటు. అది ఆటోమేటిక్గా మనకి 23 కదా ఇవ్వాలి, 23 లాస్ట్ డేటు, 24, 25 ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయ్యి సెకండ్ ఫేజ్ వాళ్ళకి వెళ్ళటం జరుగుతుంది. అది మీరు హ్యాపీగా మీరు మేనేజ్మెంట్ సీట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది ఒక ఆల్టర్నేటివ్. మీరు ఒక గుర్తుపెట్టండి, ఎవరైతే మనీ కట్టొచ్చు, మేము కట్టగలం సార్, మాకు మంచి కాలేజీలు రావాలి, మా పిల్లలు ఇంకా మంచి కాలేజీలో చదువుకోవాలి, టాప్ మనకి ఎంసెట్లో రాలేదు కాబట్టి మనం ఏం చేయలేము అనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని నేను చెప్పగలను. ఇక్కడ దీనిలోనే మనకి ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్లోనే వీళ్ళు కొన్ని ఇవ్వటం అయితే జరిగింది. ఇది చూద్దాం మనం. ఈ యొక్క మనకి ఇది చూద్దాం. క్యాన్సిల్ చేస్తే ఏంది, దాని యొక్క ఇండికేషన్స్ ఏ విధంగా ఉంటాయి మనకి ఒకసారి చూస్తే, క్యాన్సిల్ ఓకే. డ్రాప్ అవుట్ క్యాన్సిలేషన్ ఇంటర్మీడియట్. మనకి ఇక్కడ క్యాన్సిల్ అనే, ఇఫ్ క్యాండిడేట్ డజంట్ పే ప్రిస్క్రైబ్ ట్యూషన్ ఫీజ్, మీరు ఇక్కడ చూడండి, if candidate doesn't pay prescribed tuition fees within schedule mentioned, provisional allotted seat automatically stand cancelled, shall not have any claim. ఎవరైతే నాకు వద్దు అనుకున్న వాళ్ళు అయితే ఫీజు అయితే పే చేయొద్దు. నా సలహా అయితే నో నీడ్ టు పే ఎనీథింగ్. మీరు క్యాన్సిల్ అయితే చేయొద్దు, సీట్ క్యాన్సిల్ చేయొద్దు, ఫీజు పేమెంట్ చేయొద్దు. మీరు హ్యాపీగా క్యాడ్ బి సీట్స్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ 1 lakh కట్టి 2 lakh కట్టి మళ్ళీ ఆ మనీ రాదు, 50% వస్తుంది, 30% వస్తుంది, ఇది అంతా వేస్ట్. తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది సీటు. ఇది చూడండి ఒక్కసారి, ఇది చూస్తే మనకు ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఇఫ్ క్యాండిడేట్ క్యాన్సిల్ అడ్మిషన్ త్రూ ఆన్లైన్
మనకు ఆన్లైన్ ట్యూషన్ ఫీజ్ అండ్ ఎక్సైజ్ ఆప్షన్స్ ఇన్ సబ్సిక్వెంట్ ఫేజెస్. ట్యూషన్ ఫీజ్ పేడ్ ఎర్లియర్ షాల్ బి కన్సిడర్డ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఇక్కడ అన్నాడు. ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఇఫ్ క్యాండిడేట్ క్యాన్సిల్ అడ్మిషన్ త్రూ ఆన్లైన్కి మనం క్యాన్సిల్ చేసామనుకోండి, ఈ విధంగా త్రూ ఆన్లైన్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు పే చేసిన తర్వాత క్యాన్సిల్ చేసామనుకోండి, ట్యూషన్ ఫీజు కట్టారు మీరు, cancel admission through online after payment of tuition fee, excise options in subsequent phases if any tuition fees paid early consider for అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. ఇప్పుడు ఇదేంటంటే మీరు ట్యూషన్ ఫీజు కట్టేసారు, సపోజ్ ఒక 50,000 ట్యూషన్ ఫీజు కట్టేసారు, క్యాన్సిల్ చేశారు సీటు, మీరు సెకండ్ రౌండ్కి వెళ్ళొచ్చు. మీరు సెకండ్ రౌండ్కి యూఆర్ ఎలిజిబుల్ సెకండ్ రౌండ్కి అయితే వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇంకో కండిషన్ అయితే ఉంది. మనం ఈ టర్మ్స్ అండ్ కండిషన్లో ఒకసారి చూద్దాం. అది ద క్యాండిడేట్స్ అదర్వైజ్ అలాటెడ్ సీట్స్ విల్ బి క్యాన్సిల్డ్. ఈరోజు అయితే మనం 31వ తారీఖు లోపు అయితే 31 లోపు జాయిన్ అవ్వాలి ఫిజికల్గా. వీళ్ళు ఇంకో కండిషన్ అయితే పెట్టారు. వీళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఒకసారి చూద్దాం. అదర్వైజ్ సీట్స్ క్యాన్సిల్డ్, ట్యూషన్ ఫీ ఈ షాల్ నాట్ బి క్లెయిమ్ ప్రొవిజనల్ సీట్. ఓకే, ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ నోట్ అయితే గుర్తుపెట్టుకుని. చాలామందికి అంటే మనకు నోటిఫికేషన్ కంప్లీట్గా చదవము, నేను కూడా చదవను, మీరు కూడా చదవరు. నోటిఫికేషన్ చదవం, కొంతమంది హైలైట్ కొన్ని ప్రాబ్లమ్స్. ఇక్కడ నోట్ అనేది వచ్చాడు కదా, the candidate who had cancelled seats in either first phase or second phase and are not eligible to give options in final phase. సపోజ్ దీని అర్థం ఏందమ్మా, దీని అర్థం ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో కానీ ఇప్పుడు మీరు అందరికీ సీట్లు వచ్చినాయమ్మా, మీరు వెళ్ళి ఆన్లైన్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఫేజ్లో సీట్ క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి, సీట్ క్యాన్సిల్ చేస్తే ఆన్లైన్లోకి వెళ్ళి సీట్ క్యాన్సిల్ చేస్తే యు ఆర్ నాట్ ఎలిజిబుల్, సెకండ్ ఫేజ్లోకి ఎలిజిబుల్ కాదు, థర్డ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్లోకి ఎలిజిబుల్ కాదు, ఇంకా ఏ ఫేజ్లోకి ఎలిజిబుల్ కాదు. నిన్ను తీసుకెళ్ళి బయట నెట్టేస్తారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. యూ విల్ బి థ్రోన్ అవుట్ ఫ్రమ్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్ నుంచి, ఈ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ నుంచి బయటకు వెళ్ళిపోతాం. అది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఇది. దీనికోసమే చూస్తుంది. మనం ఏదన్నా చెప్పినే మన ప్రూఫ్స్తో చూపించాలి క్యాండిడేట్స్కి. మనకు సపోజ్ ఇది నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్లోనే మనకు చాలామందికి సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకవేళ చాలామంది పిల్లలు ఏంటంటే ది క్యాండిడేట్ హూ హ్యాడ్ క్యాన్సిల్డ్ సీట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గివ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్. అంటే ఫైనల్ ఫేజ్లో అసలు ఏమి మిమ్మల్ని రానివ్వరు. నువ్వు ఫస్ట్ ఫేజ్లో క్యాన్సిల్ చేసుకున్నావు, సెకండ్ ఫేజ్కి థర్డ్ ఫేజ్కి రానివ్వరు. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో క్యాన్సిల్ చేసుకున్నాం అనుకో, ఫైనల్ ఫేజ్కి రానివ్వరు. నిన్ను తీసుకెళ్ళి మన ఇంట్లో నుంచి బయటికి నెట్టేస్తామే, అట్లా నెట్టేస్తారు. ఇది అసలు తలుపులు మొత్తం బంద్ చేసి పడేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ద క్యాండిడేట్ వన్స్ అలాటెడ్ సీట్ షాల్ నోట్ ఇఫ్ ది ఎక్సర్సైజ్ ఆప్షన్ నౌ సీట్ అలాటెడ్ యాజ్ పర్ ఆప్షన్, వేకెంట్ సీట్ విల్ బి అలాటెడ్ ఇన్ నెక్స్ట్ merits candidates, hence they will no claim in previous allotment. ఇదమ్మా ఆప్షన్స్ గివెన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ విల్ నాట్ బి కన్సిడర్ అలాట్మెంట్, హ్యావ్ టు కన్సిడర్ ఇన్ ఫైనల్ ఫేజ్. ఇక్కడ ఏంటంటే ఫైనల్ ఫేజ్లో మళ్ళీ ఏ ఆప్షన్కి ఇక్కడ ఏంటంటే మనము ఏ ఫేజ్కి ఆ ఫేజ్కి ఫ్రెష్గా ఇచ్చుకోవాలి ఆప్షన్స్. ఒకసారి ఫస్ట్ ఫేజ్లు ఇచ్చినాయి, సెకండ్ ఫేజ్లో పనికిరావు, సెకండ్ ఫేజ్లు ఇచ్చినాయి, ఫైనల్ ఫేజ్లో పని ఏ ఫేజ్కి ఆ ఫేజ్కి ఫైనల్. జోసా కౌన్సిలింగ్లో ఎట్లా ఉండిద్ది అంటే ఫస్ట్ ఫేజ్లో మనం ముందు ఏ ఇస్తావో ఇంకా చివరిదాకా రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ అయ్యే కంటిన్యూ అవుతాయి. కానీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మరి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్ న్యూస్. క్యాండిడేట్స్ హూ హ్యాడ్ క్యాన్సిల్డ్ సీట్స్ ఇన్ ఎయిదర్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఫేజ్ నాట్ ఎలిజిబుల్ టు గివెన్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్. అదేవిధంగా మనం ఫీజు రిఫండ్ స్టేటస్ చూసినప్పుడు రిఫండ్ సపోజ్ మీరు ఫీజు పేమెంట్ చేసిన తర్వాత రిఫండ్ చేస్తే అది తర్వాత 45 days తర్వాత కానీ వాళ్ళు సెకండ్ ఫేజ్గా తర్వాత కానీ మీకు సీట్ రాలేదనుకోండి 50% ఫీజు ఇవ్వచ్చు, 100%. అది గవర్నమెంట్ డిసిషన్ మీద ఆధారపడి ఉందమ్మా. మీరు ఏ విధంగా అయితే అదేవిధంగా మీరు సీటు క్యాన్సిల్ చేసిన పొరపాటును కూడా మీ యొక్క లాగిన్ ఐడిలో ఒకటి ఉంటుంది, అది చూపిస్తారు. అది కూడా నొక్కమాకండి, పొరపాటును కూడా నొక్కొద్దు. పొరపాటును కానీ నొక్కారా మీ సీటు గల్లంత అవుతుంది. ఇది కొంతమందికి చెప్తాను, తెలియకుండా నొక్కుతారు పాపం.
ఇదమ్మ, ఇది పొరపాటున గడి క్లిక్ ద ఫాలోయింగ్ లింక్. ఇది ఇక్కడ ఈ బటన్ అయితే నొక్కకూడదు, ఈ బటన్ అయితే నొక్కకూడదు. క్లిక్ ద ఫాలోయింగ్ లింక్ ఓన్లీ ఇఫ్ డిజైర్ టు క్యాన్సిల్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్. యువర్ ప్రొవిజనల్ అలాటెడ్ సీట్ స్టాండ్ క్యాన్సిల్డ్ వన్స్ యూ క్లిక్ ద బిలో లింక్. ప్రెస్ ఐ అగ్రీ. ఈ లింక్ ప్రెస్ చేయాలి, ప్రెస్ ఐ అగ్రీ సబ్మిట్ బటన్. దీన్ని మాత్రం ముట్టుకోవద్దాం. ఇది చాలా కరెంట్ షాక్. ఇది షాక్ కొడుతుంది, ఇది షాక్ కొడుతుంది. ఈ బటన్ నొక్కుతుంది. కొంతమందికి తెలియదు పాపం, తెలియకుండా వాళ్ళు క్యాన్సిల్ కొట్టారనుకో లబోదీపం అని అనాలి. ఇంకా తర్వాత మనం ఏం చేయటానికి వెళ్ళలేదు. వాళ్ళ లైఫే స్పాయిల్ అయిపోయింది, లైఫే పెద్ద మిజరబుల్ అయిపోయింది, లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఇక్కడ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. మీరు ఈ బటన్ అయితే నొక్కొద్దు. ఈ క్యాన్సిల్ బటన్ మాత్రం ఇదైతే నొక్కొద్దు. ఇలాంటి మంచి విషయాలు అయితే నేను అన్ని విషయాలు చెప్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. చాలామంది లైక్ చేయట్లేదు, జస్ట్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మ. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఓకే.